హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పులిహోర ఆవకాయ. మీరు ఇప్పటి వరకు ఇది ఎప్పుడు తినకపోయి ఉంటే కనుక ఈ ఆవకాయని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీరు ఎంతమందికి ఈ పులిహోర ఆవకాయ తెలుసో కమెంట్ చేయండి. అన్నంలో వేసుకొని తింటుంటే పులిహోర ఫ్లేవర్తో ఆవకాయ రుచి అయితే అద్దరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పులిహోర ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మంచి పుల్లటి మామిడికాయని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిచేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజ్ చూడండి, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజు ఉంటే బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాము. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలుచుకోవచ్చు. అయితే పైనుంచి కింద వరకు ఒకే సైజులో ఉంటే మనకి కొలత కరెక్ట్గా ఉంటుంది. ముక్కల్ని పై వరకు కాకుండా తలకొట్టి తీసుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 2 కప్పుల ముక్కలు వచ్చాయి. ఈ 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు కారం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆవుపిండి, పచ్చి ఆవాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. 1/2 కప్పు ఆవుపిండి. మనం కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ లేదా 1/2 కప్పులో సగం సాల్ట్ వేసుకోవాలి. 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు ఆవుపిండి, 1/2 కప్పు కారం, 1/2 కప్పులో సగం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టించాలి. అదే మీరు 4 కప్పులు ముక్కలు తీసుకున్నారనుకోండి, 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఆవుపిండి, 1/2 కప్పు సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని కలిపేసుకోండి. ఇలా ముక్కలకి బాగా పట్టించేసి 1/2 కప్పు పచ్చి నూనె, కాచి నూనె కాదు, పచ్చి నూనె 1/2 కప్పు వేసేసుకుని ఈ నూనె కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని నొక్కి పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. 1/2 కప్పు కంటే కూడా కొంచెం తక్కువ నూనె, 1/3 కప్ వరకు నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్ల సగం మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి. మెంతులు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. సేమ్ మనం పులిహోరకి ఎలా అయితే పోపు పెడతామో అదే పోపు ఈ పచ్చడికి మనం పెడతాము. 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 లేదా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే బాగా పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చివరిగా కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. మనం వేసిన కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ముందే కడిగి తడేమి లేకుండా తుడిచేసుకొని వేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి, ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి చూడండి విధంగా తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలుపుకోవాలి. పోపు వేసే ముందు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాడే స్పూన్లు కానీ గిన్నెలు కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే పోపును వేసుకోవాలి. పోపు వేశాక ఈ పచ్చడిలో ఈ పోపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు నూనె బాగా తక్కువగా ఉన్నట్లు ఉంటుందండి. నూనె ఏమి తక్కువ అవ్వదు, సరిపోతుంది. బాగా ఊరాక పైకి తేలుతుంది నూనె. ఈ విధంగా బాగా కలిపేసి పచ్చడంతా కూడా ఈ విధంగా స్పూన్తో నొక్కి పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పచ్చడిని ఒక రోజంతా 24 గంటల పాటు ఊరనివ్వాలి. మధ్యలో 12 గంటల తర్వాత నైట్ ఒకసారి పచ్చడంతా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పచ్చడి బాగా ఊరి నూనె చూడండి చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పచ్చడంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసి మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీకు తక్కువ అనిపిస్తే కనుక వేసి కలుపుకోవచ్చు. పచ్చడి అయితే ఘుమఘుమలాడిపోతుందండి. ఒకవైపు ఏమో పులిహోర వాసన వస్తుంది, ఒకవైపు ఆవకాయ వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం పులిహోర తినట్లే ఉంటుంది. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ అల్లం ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టేసి తడి తగలకుండా చూసుకుంటే పచ్చడి అయితే బయటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. పైన చూడండి విధంగా నూనె తేలే విధంగా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఈ పులిహోర ఆవకాయని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.